మన భీమవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన గ్రామం మన మడుగు పోలవరం. గత పాలకుల హయాంలో మన గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. 2019లో మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా 40 లక్షల రూపాయలతో సచివాలయ భవనం, 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. అలాగే 27 లక్షలు ఖర్చు చేసి సీసీ రోడ్లు, 18.9 లక్షలతో వాటర్ బెడ్ నిర్మాణం చేశారు. ఇక 27 లక్షల రూపాయలతో నాడు నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి పరిచారు. సుమారు 1,25 లక్షల రూపాయలు ఖర్చు చేసి మన మడుగు పోలవరం గ్రామాన్ని ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మన మడుగు పోలవరం గ్రామానికి 14,42,42,122 రూపాయల లబ్ధి చేకూరింది. మొత్తంగా అభివృద్ధి మరియు సంక్షేమం కలిపి మన మడుగు పోలవరం గ్రామానికి సుమారుగా 15 కోట్ల మేర లబ్ధి జరిగింది. దీనంతటికీ కారణం మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. అమ్మఒడి అందుతున్నదండి, చేయూత అందుతున్నదండి, వితంతు పెన్షన్ అందుతున్నదండి. పెన్షన్ వస్తుందండి, మా మనవరాళ్ళకేమో అమ్మఒడి వస్తుందండి, మా ఆయన గారికి ఏమో రైతు భరోసా వస్తుందండి. మన గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసినందుకు గాను మన మడుగు పోలవరం గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళీ మన గ్రంథి శ్రీనివాస్ గారినే మన ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మడుగు పోలవరం గ్రామం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.